దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అందరు బాగున్నారా? మంచిది. దినదినం చక్కగా దేవుని యొక్క వాక్యం చదువుతూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆత్మీయంగా బలపడుతూ దేవుని కృపలో వర్ధిల్లాలని మా ప్రార్థన. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్యా, మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా మాటలు అయా నొప్పించు మాటలు కాక మృదువైన మాటలుగా అయా మరి కలిగి ఉండుటకు సహాయం చేతండి. దేవా, మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అంటున్నావు తల్లి. అవును ప్రభా, అయా మృదువుగా మధురముగా అయా నీకు ఇష్టకరంగా నీ వాక్యానుసారంగా మేము మాట్లాడుటకు సహాయం చేతండి. అయా మీ కొందనాలు ప్రభా. నొప్పించు మాట కోపమును రేపునంటున్నావు తల్లి. నొప్పించే మాటలు మాట్లాడక నీ పిల్లలమైన నీ బిడలమైన మేమందరము మృదువైన మాటలు మాట్లాడుతూ అయా నీకు మహిమ తెచ్చే విధంగా ముందుకు సాగుటకు నీ సహాయం, నీ తోడు, నీ ఆత్మ నడిపింపు ఎల్లప్పుడూ అయా ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడలందరికీ, వాగ్దానం వింటున్న బిడలందరికీ దయచేసి మా అందరికీ దయచేసి మహిమ పొందమని, దినదినం నీ బిడలను ఆత్మీయతలో బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.